ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ఈరోజు మనకి తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకునే వాళ్ళకి మనకి ఒక మంచి ఇల్లు అయితే మనకి 2 BHK హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి మైపాడ్ రోడ్, ఓకే, 4th మైల్, ఓకే, సో ఆ రోడ్డుకి నియర్ బై వస్తుందండి. సో ఈ ఇల్లు అయితే మనకి చాలా అందంగా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఇంటి యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి. అదే విధంగా మనకి ఈ ఇంటికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ రోడ్ చూసుకున్నట్లయితే 30 feet రోడ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు 30 feet రోడ్ అండి. అదే విధంగా ఈ హౌస్ కి ఇరువైపులు అయితే మనకి హౌసెస్ ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయండి. సో ఈ హౌస్ కి నియర్ బై మనకి 80 feet రోడ్ ఉందండి, మెయిన్ రోడ్డు. సో ఆ మెయిన్ రోడ్డుకి కూడా ఇది వాకబుల్ డిస్టెన్స్ లో ఉందండి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ 2 BHK అంటే తక్కువ బడ్జెట్ లో కోరుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఇది వచ్చేసి అంకణాల పరంగా 13.5 అంకణం అండి. సో ఫేసింగ్ వచ్చి వెస్ట్ పడమట ఫేస్ అండి. సో ఇది వచ్చేసి మన కొలతల పరంగా చూసుకున్నట్లయితే 30కి 32 అండి, మంచి కొలతలు. అదిగాక ఇక్కడ గ్రౌండ్ వాటర్ అయితే చాలా స్వీట్ వాటర్ అండి. సో ఈ హౌస్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి. అదే విధంగా ఈ డోర్ అండి. ఇక్కడైతే మనకి ఇదంతా పార్కింగ్ కి ఈ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడంతా కూడా వాళ్ళు పార్కింగ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ వర్క్ నీట్ గా చేస్తున్నారండి. సో ఇక్కడైతే మనకు ఒక 2 wheelers 2 కానీ 3 కానీ పార్కింగ్ చేసుకునే దానికి మనకు సౌకర్యవంతంగా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాటర్ ట్యాప్ పాయింట్ ఇచ్చున్నారండి. ఇక్కడ గ్రౌండ్ వాటర్ అయితే చాలా స్వీట్ వాటర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అండర్ స్టేర్స్ కింద కూడా మనకి వాళ్ళు ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏదైనా మనం థింగ్స్ అలాంటివి ప్లేస్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకునే దానికి అనుకూలంగా ఉంది. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, తక్కువ బడ్జెట్ లో కోరుకునే వాళ్ళకి ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి. సో మెయిన్ డోర్ గుండా మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. సో లోపలికి చేరుకోవడం జరిగింది. సో ఇదంతా హాల్ అండి. హాల్ చాలా చక్కగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లోరింగ్ అంతా కూడా వీళ్ళు చాలా పెద్ద టైల్స్ అయితే ఉపయోగించారు. అదే విధంగా రూఫ్ సీలింగ్ అయితే చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి. సో ఈ హాల్లో ఇదంతా టీవీ యూనిట్ అండి. సో ఈ టీవీ యూనిట్ లో కూడా మనకి ఇక్కడ ప్లాట్ఫామ్స్ వచ్చాయండి, ఏదన్నా ఐటమ్స్ ప్లేస్ చేసుకునే దానికి. అదే విధంగా ఇక్కడ స్పాట్ లైట్స్ ఇవ్వడం జరిగింది, చాలా చక్కగా ఉంది. కింద మీరు గమనించినట్లయితే ఇక్కడ రాయిడ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అదే విధంగా ఈ హాల్లోనే మనకి ఇక్కడ పూజ రూమ్ లాగా చిన్న పార్టీషన్ ఇవ్వడం జరిగిందండి, చక్కగా ఉంది. చక్కగా ఇక్కడ మనం దేవుళ్ళు ఫోటోలు పెట్టుకునే దానికి, పూజించుకునే దానికి చాలా చక్కగా ఉంటుంది. సరే కదా, హాల్ అండి, ఇది చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మనం ఈ హాల్ నుండి కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో కిచెన్ లోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. ఈ కిచెన్ కూడా చిన్నదిగా చాలా చక్కగా ఉందండి. ఇక్కడ అంతా కూడా వాళ్ళకి వాల్ కబోర్డ్స్ అంటే షెల్ఫ్స్ ఇచ్చున్నారండి. సో మనం దీంట్లో కావాలంటే మనకి వుడ్ వర్క్ కూడా చేసిస్తారు వాళ్ళు, మనం కోరుకున్నట్లయితే. సో చక్కగా ఉందండి కిచెన్. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ లో గల మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి మనం ఎంటర్ అవబోతున్నామండి. సో మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీరు గమనించవచ్చు, రూఫ్ సీలింగ్ చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా చాలా లెంతీ టైల్స్ ఉపయోగించున్నారు, చక్కగా ఉందండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఇది వాల్ కబోర్డ్ అండి. సో దీనికి షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ బీరువా ప్లేస్ చేసుకోవడానికి స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో మీరు చూసారు కదా, సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మనం ఈ 2 BHK హౌస్ లో నుండి ఈ మాస్టర్ బెడ్రూమ్ నుండి మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ హాల్ గుండా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యామండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మీరు గమనించవచ్చు, రూఫ్ సీలింగ్ కూడా చాలా అందంగా ఉంది. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకి వాల్ కబోర్డ్స్ ఇక్కడ ఇచ్చున్నారండి, షెల్ఫ్స్ కూడా. ఇక్కడైతే వుడ్ వర్క్ చేయలేదు, మనం కోరుకున్నట్లయితే వుడ్ వర్క్ చేసిస్తారండి నీట్ గా. సో వెంటిలేషన్ కూడా బాగా ఇక్కడ వాళ్ళు విండోస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడంతా కూడా చాలా చక్కగా ఉందండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా చక్కగా ఉంది. తక్కువ బడ్జెట్ లో కోరుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశము. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఈ హాల్ నుండి మనకి ఇంటికి బ్యాక్ సైడ్ అంటే మనకి
బ్యాక్ కూడా వచ్చామండి. ఇక్కడైతే మనకి ఈశాన్యంలో ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా మనకి ఇక్కడంతా కాంపౌండ్ వాల్తో ఇంటి చుట్టూరు మనకి వాస్తురీత్యా స్పేస్ వదులున్నారండి చక్కగా. సో ఫ్రెండ్స్, ఇల్లు అయితే చాలా చక్కగా ఉంది, చాలా చిన్నదైనా కూడా చాలా అందంగా ఉంది. సో దీంట్లో అయితే ప్రస్తుతానికైతే వుడ్ వర్క్ చేయలేదండి. మీరు కోరుకున్నట్లయితే వాళ్ళు వుడ్ వర్క్ చేసిస్తారు. సో ఈ హౌస్ సరౌండింగ్స్ అంతా కూడా చాలా చక్కగా హౌసెస్ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. ఇక్కడ అంతా కూడా ఫ్యామిలీస్ నివసిస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఈ హౌస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే మా నెంబర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.